29వ తేదీ అక్టోబర్ నెల 2025వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము యోబు 22వ అధ్యాయము 21వ వచనము. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. సహోదరి సహోదరులారా, ప్రభువునకు లోబడి ప్రభుతో సహవాసం చేసే వారిని సమాధానము వెంటాడుతుంది. ఎంతో మంది ఈ లోకంలో సమాధానము లేక లోపల బాధపడుతూ ఉన్నారు. పైకి అన్ని ఉన్నట్టుగా అనిపించవచ్చు, కానీ మనసులో శాంతి సమాధానాలు ఉండవు. సమాధానం లేకపోవడం మానసికంగా ఒక పెద్ద సమస్య. అయితే దేవుని వాక్యం చెప్తుంది, ఆయనతో సహవాసం చేస్తే నీకు సమాధానం కలుగుతుంది, మేలు కలుగుతుంది అని. ఈ లోక స్నేహాలు, లోక సంబంధాలు అన్ని తర్వాత ముందు మనము ప్రభువుతో మన సంబంధం ఎలా ఉంది అనే విషయాన్ని గ్రహించాలి. దేవునికి లోబడి వాక్య ప్రకారము జీవిస్తున్నామా లేదా, వాక్యానుసారమైన జీవితం ఉందా లేదా వాక్యానికి విరుద్ధమైన జీవితం ఉందా అనేది మనం పరిశీలించుకోవాలి. పాపానికి బానిసై పాపపు జీవితాన్ని జీవించే వారిని ఎన్నో మానసిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు బాధ పెడుతూ ఉంటాయి, లోపల కృంగదీస్తూ ఉంటాయి. ఎన్నో నష్టాల గుండా వారు వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఎవరైతే ప్రభు పట్ల భయభక్తులు కలిగి జీవిస్తూ అనుదినము ప్రభుతో సహవాసం చేస్తూ ఉంటారో వారి హృదయాన్ని ప్రభువే తన సమాధానముతో నింపుతాడు. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగును గాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. ఈ లోక సంబంధాలకు, స్నేహాలకు కాదు, కానీ మా జీవితాలలో మొదటిగా మీకే ప్రాముఖ్యత ఇవ్వాలి ప్రభువా. మీతో మేము కలిగి ఉన్న సంబంధము ప్రతిదినము బలపడాలి ప్రభువా. ప్రతిదినము వాక్యాన్ని ధ్యానిస్తూ వాక్య ప్రకారము జీవిస్తూ మీ చేత నడిపింపబడాలి తండ్రి. ఎన్ని వ్యతిరేకమైన పరిస్థితులు ఉన్నప్పటికీ, ఎన్ని శ్రమల గుండా మేము వెళ్తూ ఉన్నప్పటికీ మీతో మా సహవాసాన్ని కోల్పోకూడదు ప్రభువా. ప్రతి పరిస్థితిలోనూ మీ పట్ల గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉండి మిమ్మల్ని హృదయపూర్వకంగా ప్రేమిస్తూ మీతో సహవాసం చేస్తూ మా జీవితాలలో మీరు అనుగ్రహించు గొప్ప సమాధానమును అనుభవిస్తూ మేలులతో నింపబడుతూ మీలో ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవించే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.